న్యూస్ 360 నేను విజయశంకర్. డీటెయిల్స్ చూస్తే లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోయాడు. కొడంగల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు సురేష్ ని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. లగచర్ల దాడి కేసులో ఇతను A2గా ఉన్నాడు. మొత్తంగా లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోయినట్లుగా మనకు సమాచారం అంతోంది. అయితే గత కొద్ది రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి సురేష్ ప్రస్తుతం ఈ కేసులో A2గా ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి రాజమౌళి, అసలు మొత్తంగా సురేష్ లొంగిపోయినట్లుగా అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అంటే ఇప్పటి నుంచి కేసు పురోగతి కూడా మరింతగా వేగం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సురేష్ ఏవైనా నిజాలు చెబితే దానికి సంబంధించి విచారణ కూడా వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అంతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజమౌళి? విజయ్, గత వారం కిందట జరిగినటువంటి కొడంగల్ సంబంధించి వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచర్లలో దారుణం జరిగిన నేపథ్యం. ఎందుకంటే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ IPS ల పైన ఎక్కడ కూడా దాడి జరగలేదు. అలాంటిది కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్ పై దాడి, అంటే ముగ్గురు IAS అధికారులపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు ఇప్పటికే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇంకా A2గా ఉన్నటువంటి సురేష్, ఏదైతే సురేష్ తను 5 బృందాలుగా పోలీసులు విడిపోయి తన కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికే ఎక్కడ దొరకలేదు. కానీ ఈ రోజు తానే నేరుగా వచ్చి కొడంగల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా కూడా చెప్పారు. పోలీసులు వెంబటే అతన్ని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ జడ్జి ఏదైతే 14 రోజుల రిమాండ్ కూడా విధించాడు. తనను జైలుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఒకసారి, అంటే చెర్లపల్లి జైలుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇటు పిటిషన్ కూడా వేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. తనని కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా తన నేర చరిత్రను అంతా బయటికి తీసిన నేపథ్యంలోనే తను ఎంక్వైరీ చేయడానికి పోలీసులకు తన చేయాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. కానీ దాని పూర్వపాల పరిశీలించిన తర్వాత సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి మొత్తం మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉందో ఆ గ్రామ సెక్రటరీతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యేతో పాటు ఈ సురేష్, ఈ ముగ్గురు ప్రధానంగా నిలుస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 48 మందిని రిమాండ్ రిపోర్ట్ లో పెట్టినప్పటికీ మాత్రం కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది కూడా అరెస్ట్ చేయడానికి ఇంకొక 2-3 రోజులు పడుతుందని కూడా పోలీసులు విద్యార్థి చేపట్టారు. ఎందుకంటే ప్రధానంగా నిందితులు ముగ్గురున్నారు. ఎందుకంటే ప్రధాన నిందితులుగా A1 నరేందర్ రెడ్డితో పాటు A2 ఏదైతే సురేష్, A3 ఆ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ, ఈ ముగ్గురు కూడా ప్రధాన నిందితులుగానే ఉన్నారు. ఎందుకంటే గ్రామంలో ప్రజలను రెచ్చగొట్టి అధికారుల పైన ఎవరొచ్చినా దాడులు చేయండి మేము చూసుకుంటామని పెద్దలు చెప్పాయని చెప్పేసి వీరు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు పోలీసుల రిమాండ్ కు సంబంధించిన నేపథ్యంలోనే పోలీసులకు నిజాలు చెప్తారా లేదంటే ఇంకేమైనా కప్పుస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు పోలీసులు వారికి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే, అంటే జడ్జి ఒకవేళ పోలీసులకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇస్తే కనుక బయటకు వచ్చే నిజాలు ఉంటాయి. దాని వెనుక ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటకు రావాల్సిన నిజాలు మాత్రం పోలీసులు కక్కిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్, అంటే మొత్తంగా రాజమౌళి ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ సురేష్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనే అక్కడ ఉన్నటువంటి IAS అధికారులను వేరే దగ్గరికి తీసుకెళ్లడంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడంలో కావచ్చు, ఇతరులతో ఫోన్లో మాట్లాడి ముందుగా ప్రీప్లాన్డ్గా చేసినటువంటి విషయాల్ని కూడా ఈ మొత్తం కేసులో అంగీకరించే అవకాశం ఉందో, ఒకవేళ అంగీకరిస్తే ఎవరెవరి పేర్లు చెప్పే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం సాగుతోంది. సో ఎలా చూడాలి రాజమౌళి? పోలీస్ కస్టడీకి ఒకవేళ వెళ్తే కనుక పోలీసులు మాత్రం అతన్ని పూర్ణంగా అంటే పరిశీలిస్తారు, తనను ఎంక్వైరీ చేస్తారు. ఇదే నేపథ్యంలో సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ ఏరియాలో నివసిస్తాడు. కానీ కొడంగల్ కు నియోజకవర్గానికి తనకు ఏ సంబంధం లేదు. తనకు ఎప్పుడో వెళ్ళొచ్చిన
సందర్భం. కానీ అక్కడ అతనికి కొడంగల్ నియోజకవర్గంలో ఒక గుంట భూమి కూడా లేదు. ఏదైతే లఘుచర్ల గ్రామానికి అతనికి సంబంధమే లేదని చెప్తున్నారు. అతని తమ్మునికి కానీ అతనికి కానీ భూమి అక్కడ ఒక గుంట కూడా లేదు. గత 10 రోజుల నుంచి తాను అక్కడ మకాం వేసి ప్రజలను ఎలా రెచ్చగొట్టాడు, అక్కడ ఉన్న గ్రామ సెక్రటరీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తే అది నడుచుకున్నాడో ఆ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ తో పాటు ఏదైతే అడిషనల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్, ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు అక్కడ చేరుకోగానే వారిని ఏదో నయవంచనగా అంటే మొత్తం మీద 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి అతన్ని మరిపించి ముందుకు తీసుకువెళ్ళడం, అక్కడ ఏదైతే కలెక్టర్ తోటి తన చేయి చూపెట్టుకుంటూ మాట్లాడడం ఇదంతా కూడా చూసాం మనం. ఈ నేపథ్యంలోనే తను ఏదైతే 10 రోజులుగా ఉండి అక్కడ జనాన్ని పోగు చేసి మొత్తం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. ఈ రెచ్చగొట్టిన నేపథ్యంలోనే ఈ ముగ్గురు కూడా తతంగం నడిచిందని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చేసి మాత్రం దేన్ని ముందుకు తీసుకొస్తారనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాజమౌళి.